టీ20 క్రికెట్ మ్యాచెస్లో ఒక్కొక్కసారి చాలా అద్భుతాలు జరుగుతుంటాయండి. నిన్న మనం ఒక మ్యాచ్ చూసాం, జింబాబ్వే వర్సెస్ పాకిస్తాన్ అనమాట. జింబాబ్వే టాస్ గెలిచి బ్యాటింగ్ సెలెక్ట్ చేసుకుంది. యాక్చువల్గా 37 ఫర్ నో లాస్ అనమాట. అలాంటిది ముకీం బౌలింగ్లో అసలు వెలువెల్లా ఆడిపోయిందండి టీము. 20 రన్స్ తేడాతో 10 వికెట్లు కోల్పోవడం అనేది చూసాం మనం. దే ఆర్ బౌల్డ్ అవుట్ ఫర్ 57 అనమాట. సరే, ఇది అత్యల్ప స్కోర్ అయితే కాదండి. కాకపోతే ఏంటంటే పాకిస్తాన్ ఈ స్కోర్ని 5.4 ఓవర్స్లోనే ఛేదించి విన్నర్గా నిలిచింది వితౌట్ లాస్ ఆఫ్ వికెట్ అనమాట. అంటే ఇదొక హిస్టరీ అని చెప్పాలి మనం. ఏదేమైనప్పటికీ ఇలాంటి చిన్న చిన్న టీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఇవి జింబాబ్వే కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి జరుగుతుంటాయని తక్కువ అత్యల్పమైనటువంటి స్కోర్ అనేది మనం వెస్టిండీస్ ఆడినప్పుడు కూడా మనం చూసాం ఒక్కొక్కసారి. అలాగే ఈ కెనడా టీం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. కాకపోతే ఏంటంటే ఒక స్టాండర్డ్స్ అండి. మామూలుగా టూ మచ్ ఆఫ్ క్రికెట్ కావచ్చు, లేదా ల్యాక్ ఆఫ్ ప్రాక్టీసెస్ కావచ్చు, దీనికంతా ఒకటే అండి. కంప్లీట్గా ప్రతి టీము వేరే దేశం టీంతో కంటిన్యూగా ఆడుతూనే ఉండడం వల్ల కూడా మనకేంటంటే ఒక కన్సిస్టెన్సీ అనేది రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఉదాహరణకి మనం చూసాం, ఆఫ్ఘనిస్తాన్ టీం బ్రహ్మాండమైనటువంటి ఫైట్ బ్యాక్ ఇచ్చిందండి చాలా మ్యాచెస్లో అనమాట. సో ఇప్పుడు నేను చూస్తున్నాను వరల్డ్లో ఏదైనా ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ మ్యాచ్ అవుతుందా అని చెప్పి. ఇప్పుడైతే ఇంకా అది లైమ్ లైట్లో అయితే లేదండి. అలాగే మనం మొన్న వరల్డ్ కప్లో కూడా చూసాం, అమెరికన్ టీం ఆడడం కూడా నేను చూశాను. అక్కడ చాలా మంచి ప్లేయర్స్, ఇండియన్ ఆరిజిన్ ప్లేయర్స్ కూడా అమెరికా ఆడడం చూశాను. అంటే క్రికెట్ని ఆడేటటువంటి దేశాల సంఖ్య చాలా ఉన్నప్పటికీ, అంటే ఇతర గేమ్స్ అని, ఫర్ ఎగ్జాంపుల్ యూరోపియన్ కంట్రీస్లో ఫుట్బాల్కి ఉన్న క్రేజ్ క్రికెట్కి ఉండకపోవచ్చు. సో ఇలాంటి రీజన్స్ వల్ల కావచ్చు ఆ టీమ్స్ అనేవి అలా ఒక్కొక్కసారి లైమ్లైట్లోకి వస్తున్నాయి, వెనకబడిపోతున్నాయి. అలాగే జింబాబ్వే విషయంలో కూడానండి, బ్రహ్మాండమైన టీం అండి ఒకప్పుడు. జింబాబ్వేతో మ్యాచ్ అంటే చాలా ఆసక్తికరంగా మేము చూసినటువంటి రోజులు కూడా చాలా ఉన్నాయి. ఏదైనా కమ్బ్యాక్ జింబాబ్వే.